స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాస్ చిత్రాల డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్లో విడుదలకి ముందు రోజునే షాక్ తగిలింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు అమెరికాలో చాలా తక్కువ వసూళ్లు రాబట్టింది. ప్రీవ్యూ షో చూసే స్థానిక పంపిణీదారులు షాక్ తిన్నారట. సినిమా మొత్తం ఫుల్ మాస్ కంటెంట్ తో నిండిపోవడంతో ఇక్కడ జనాలు సరైనోడును లైట్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ ఎఫెక్ట్ ప్రీమియర్ షోలపై గట్టిగానే పడింది. సరైనోడుకు ప్రీమియర్ షోల రూపంలో వచ్చిన మొత్తం $1.81 లక్షల. గతంలో సన్ ఆఫ్ సత్యమూర్తికి $3.45 లక్షల రాబట్టగలిగాడు బన్నీ. అంటే ఈ మూవీతో పోల్చితే దాదాపు సగం మొత్తమే ప్రీమియర్ షోల కలెక్షన్ వచ్చిందన్నమాట. ఇప్పటికే సరైనోడు ఫుల్ మాస్ మూవీ అని తేల్చడంతో పాటు ఓవర్సీస్ ప్రేక్షకులకు ఎక్కే పరిస్థితి లేకపోవడంతో తొలి రోజు కూడా వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయని ఓవర్సీస్ ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. అనసూయ రామలింగం, ఆనంద్ విహారీ, అదే